Okay. Good morning, friends. Good morning, my dear students. Very good morning. Today, 7th and 8th class. 7th and 8th class. The same grammar topic here. Today, 8th 7 2021. Okay, 8th 7 2021. Yesterday, we have discussed about that transitive verb and intransitive verb. Okay, na? Yesterday మనం ఏం నేర్చుకున్నామా ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఐ హ్యావ్ గివెన్ 7 ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూ. ఎన్ని ఇచ్చిన ఎగ్జాంపుల్ 7. ఐడెంటిఫై ద గివెన్ సెంటెన్సెస్ ఎయిదర్ ట్రాన్సిటివ్ వర్బ్లో ఉన్నాయా ఇంట్రాన్సిటివ్ వర్బ్లో ఉన్నాయా. చక్కగా చాలా మంది రాసి నా యొక్క వాట్సాప్ నా యొక్క నెంబర్కి సెండ్ చేస్తారమ్మా. వెరీ గుడ్. అందరూ నేను గుడ్ అని వెరీ గుడ్ అని ఓకే ఓకే ఇస్తున్నాను. ఓకే, I think some of them they have written very small size. I think that you have to write somewhat very bigger size. కొంచెం పెద్దగా రాయండి అమ్మా. ఓకేనా, కొంచెం పెద్దగా రాయండి. సో ఇలా రాసి మీరు ఏం చేస్తారని చక్కగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఎస్టర్డే ఇచ్చాను కదా ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి. ఓకేనా, సో ఎస్టర్డే లెసన్ ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాం ఏమా. ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం అసలు వర్బ్స్ అంటే ఏంటి. ఈ వర్బ్స్ కి మళ్ళీ పుట్టు దాని యొక్క ఫ్లాష్ బ్యాక్ ఏంటి. కైండ్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి కదా. కైండ్స్ ఆఫ్ వర్బ్స్ లో వర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఏమిటవి? మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా అమ్మా. మెయిన్ వర్బ్స్ ఉన్నాయి, హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. మళ్ళీ మెయిన్ వర్బ్స్ ని మళ్ళీ అలా లెక్సికల్ వర్బ్స్ అని ప్రిన్సిపల్ వర్బ్స్ అని ఓకే యూజ్ చేస్తాం. మెయిన్ వర్బ్స్ ని లెక్సికల్ వర్బ్స్ అని ప్రిన్సిపల్ వర్బ్స్ అని అండ్ యూజ్ చేస్తాం. అలాగే హెల్పింగ్ వర్బ్స్ ని ఎలా యూజ్ చేస్తామమ్మా. హెల్పింగ్ వర్బ్స్ ని అనామలస్ వర్బ్స్ అని ఆక్సిలరీ వర్బ్స్ అని మొత్తం 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. అవి పక్కన పెట్టండి. ప్రైమరీ వర్బ్స్ ని మళ్ళీ ఎలాగా రెగ్యులర్ వర్బ్స్ ని మళ్ళీ వీక్ వర్బ్స్ అని మళ్ళీ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని స్ట్రాంగ్ వర్బ్స్ అని అవి ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఎస్టర్డే క్లాస్ లో ఏం నేర్చుకున్నాం? వెర్బ్ ఇస్ ద బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్టివ్ ప్రకారం. యాజ్ పర్ ద ఆబ్జెక్టివ్ ప్రకారం వెర్బ్స్ ఆర్ డివైడ్ ఇంటూ 2 టైప్స్ కింద నేర్చుకున్నాం అమ్మా. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి. టుడే అది కూడా ఒక్కసారి రివైజ్ చేసుకొని ఈ రోజు క్లాస్కి వెళ్దాం. ఓకేనా? ఎస్, verbs are divided into 2 types. ఎన్ని టైప్స్ అమ్మా? ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్. బ్రీఫ్ గా చెప్తాను. ట్రాన్సిటివ్ అంటే ఏంటి? a verb which takes an object after is called transitive verb. అమ్మా అర్థమైందా? ఏంటంట verb కి a verb which takes an object after is called transitive verb. సబ్జెక్ట్ వెర్బ్ తో పాటు ఆబ్జెక్ట్ ఉండి తీరాల్సిందే అంటున్నాడు. దేంట్లో? ట్రాన్సిటివ్ వర్బ్ లో. అర్థమైందా? a verb which takes an object after is called transitive verb. ఏంటమ్మది? సబ్జెక్ట్ తో పాటు వెర్బ్ ఉండాలి, వెర్బ్ తో పాటు ఆబ్జెక్ట్ ఉండాలి. ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ నేను చక్కగా అస్టర్డే ఇచ్చాను. ఓకే, చేసాం. అలాగే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? ట్రాన్సిటివ్ వర్బ్ ని టీవి అని షార్ట్ కట్ లో యూజ్ చేసుకోమని చెప్పాను. ఏం చెప్పానమ్మా? ట్రాన్సిటివ్ వర్బ్ ని టీవి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ ని ఐటివి. ఇంట్రాన్సిటివ్ వర్బ్ షార్ట్ ఫామ్ ఏంటమ్మా? ఐటివి. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటంటే ఏ వర్బ్ విచ్ డజంట్ టేక్స్ ఎన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తో పని లేదమ్మా ఇక్కడ. అర్థమైందా? ఏ వర్బ్ which doesn't takes an object after is called intransitive verb. Isn't it? Okay, transitive verb అయితేనేమో verb తో ఆబ్జెక్ట్ తో పని ఉంది. ఇంట్రాన్సిటివ్ వర్బ్ కి అయితే ఆబ్జెక్టివ్ తో పని లేదు. అదే చెప్తున్నాడు. ఏ verb which takes an object is called transitive. A verb which doesn't take an object after is called intransitive verb. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంది. బట్ హియర్ సబ్జెక్ట్ ప్లస్ V1 బట్ దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్. మా చూసారా? సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్ లోనేమో
సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుందమ్మా. ఇంట్రాన్సిటివ్ వర్బ్ లో సబ్జెక్ట్ వెర్బ్ బట్ దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్. అర్థమైందా? ట్రాన్సిటివ్ వర్బ్ అంటే విచ్ టేక్స్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ ఈస్ కాల్డ్ ట్రాన్సిటివ్ వర్బ్. సబ్జెక్ట్ వెర్బ్ తో పాటు ఆబ్జెక్ట్ ఉండవలను. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే a verb which doesn't take an object after is called intransitive verb. Subject verb ఉంది but there is no object. ఓకే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చక్కగా మనం ఎస్టర్డే నేర్చుకున్నాం కదా. టుడే we have to discuss the another topic about important topic. It is a very useful for topic. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం about that articles. ఏం నేర్చుకున్నామా? టుడే we have to discuss about that. Today we have to discuss about the new topic about the grammar regarding 7th and 8th class కి ఆర్టికల్స్ గురించి మనం చెప్పుకుందాం. ఏం చెప్పుకుందామా? ఆర్టికల్స్. ఓకే, ఇది చక్కగా ఒకసారి నోట్ చేసుకుందామా? ఆర్టికల్స్. ఎస్, ఆర్టికల్స్. ఇది ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఈవెన్ నాట్ ఓన్లీ ఫర్ దిస్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఐ థింక్ ఇన్ 10th class, ఈవెన్ 9th class, 10th class ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ లెవెల్ మనకు కన్ఫ్యూజ్ పడతాయి ఈ ఆర్టికల్స్లో. చాలా గజిబిజి. ఏ ఎక్కడ యూజ్ చేయాలి, యాన్ ఎక్కడ యూజ్ చేయాలి, ది ఎక్కడ యూజ్ చేయాలి, వీ డోంట్ నో అబౌట్ దట్. ఏమ్మా, అంతే కదా? మనకి ఏం తెలీదు, ఎక్కడ ఎలా యూజ్ చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఈవెన్ పీజీ స్టూడెంట్స్ కానీ డిగ్రీ స్టూడెంట్స్ కానీ చాలా కన్ఫ్యూజ్ పడుతుంటారు దేనికి, ఆర్టికల్స్ గురించి. ఎక్కడ ఎలా యూజ్ చేయాలో తెలియదు అనమాట. ఓకే, సో మనం ఈరోజు ఒక్కసారి బ్రీఫ్గా ఈ యొక్క ఆర్టికల్స్ గురించి నేర్చుకున్నాం. ఇంట్రడక్షన్, ఈరోజు ఇంట్రడక్షన్ చెప్తాను. ఓకే, ఆర్టికల్స్. హియర్ దాట్ ఆర్టికల్స్ అంటే హియర్ ఆర్టికల్స్ వై వీ హ్యావ్ టు యూజ్ దట్ బిఫోర్ నౌన్స్ ముందు మనం ఆర్టికల్స్ని యూజ్ చేయాలమ్మా. ఆర్టికల్స్ అంటే ఏం కాదు, ఏ, యాన్, ది. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకొని ఉంటాం. కానీ ఇప్పుడు నేను చక్కగా బ్రీఫ్గా చక్కగా క్లియర్గా ఏ ఎక్కడ యూజ్ చేయాలి, యాన్ ఎక్కడ యూజ్ చేయాలి, ది ఎక్కడ యూజ్ చేయాలి, ఓకే, అసలు ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అంటే ఏంటి, ఇవన్నీ చక్కగా క్లియర్గా చెప్తానమ్మా. ఓకేనా? ఏ ఎక్కడ యూజ్ చేయాలి, యాన్ ఎక్కడ యూజ్ చేయాలి, ది ఎక్కడ యూజ్ చేయాలి. ఒకసారి వినండి. ఇక్కడ ఆర్టికల్స్. Here articles we have to use that before the noun. Noun ముందు మాత్రమే యూజ్ చేయాలి. నెంబర్ 1 very 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 important. Where we have to use the articles? ఎక్కడ యూజ్ చేయాలమ్మా? బిఫోర్ ద సింగులర్ నౌన్. అది సింగులర్ నౌన్స్ ముందు మనం యూజ్ చేయొచ్చు. నేను చెప్తాను రూల్స్ చెప్పినప్పుడు కంపల్సరీగా రూల్ 1 అని, రూల్ 2 అని, రూల్ 3 అని. ఫస్ట్ ఏ ఎక్కడ యూజ్ చేయాలి, యాన్ ఎక్కడ యూజ్ చేయాలి, ది ఎక్కడ యూజ్ చేయాలి కంపల్సరీ నేను చెప్తానమ్మా. డోంట్ వరీ అబౌట్ దాట్. చక్కగా జాగ్రత్తగా వినండి. ఇంచుమించు 3-4 days ఇదే టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాం. ఎస్, ఆర్టికల్స్. ఆర్టికల్స్ హియర్ బిఫోర్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాం. ఎక్కడ యూజ్ చేస్తామమ్మా? బిఫోర్ నౌన్. ఆర్టికల్స్ ఏ, యాన్ అండ్ ది. ఏంటమ్మా? ఏ, యాన్ అండ్ ది. ఏంటవి? ఏ, యాన్, ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. ఓకే, ఏ కానీ, యాన్ కానీ, అండ్ ది కానీ, ఏ కానీ, యాన్ కానీ, ది కానీ, ఈ మూడింటిని కలిపి మనం ఆర్టికల్స్ అంటామమ్మా. ఏమనాలి? ఏని కానీ, యాన్ కానీ, ది కానీ కలిపి మనం ఆర్టికల్స్ అన్నాం. హియర్ ఆర్టికల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. ఆర్టికల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. బిఫోర్ దాట్ చూడండి, ఈవెన్ డిగ్రీ స్టూడెంట్స్ కానీ మా ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు కంపల్సరీ బిట్ అనమాట ఇది. ఇప్పుడు ఇఫ్ యూ వైల్ యూ ఆర్ గోయింగ్ టు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ డిగ్రీ, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వాట్ ఎవర్ యువర్ బీటెక్, ఇఫ్ యూ వాంట్ టు రైట్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఇఫ్ యూ వాంట్ టు రైట్ SSC examinations, సో కంపల్సరీ దే మే ఆస్క్ అబౌట్ 1 bit. ఏ ఎక్కడ యూజ్ చేయాలి, ఓకే, యాన్ ఎక్కడ యూజ్ చేయాలి, ది ఎక్కడ యూజ్ చేయాలని చెప్పేసి ఈవెన్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ నౌ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫియర్ అబౌట్ దట్. ఓకే, చాలా మందికి ఇది కన్ఫ్యూజ్ అమ్మా. ఏ అంటే ఏంటి, యాన్ అంటే ఏంటి, ది అంటే ఏంటి అని చెప్పేసి కన్ఫ్యూజన్. చక్కగా నేను అన్ని చక్కగా క్లియర్ కట్గా నోట్స్ రూపంలో ఇస్తాను. డోంట్ వరీ అబౌట్ దాట్. ఓకేనా? చక్కగా నేను చెప్పిందని చక్కగా ఫాలో అవుతూ రండి. ఓకే,
ఆర్టికల్స్. ఆర్టికల్స్ ఎప్పుడు మనం యూజ్ చేస్తాం? బిఫోర్ ద నౌన్స్. వాట్ ఆర్ ద ఆర్టికల్స్? ఏ కానీ, యాన్ కానీ, ది. ఏం ఆర్టికల్స్ ఏంటి? ఏ కానీ, యాన్ కానీ, ది కానీ. ఏ ఎక్కడ యూజ్ చేయాలి సార్? యాన్ ఎక్కడ యూజ్ చేయాలి? అండ్ ది ఎక్కడ యూజ్ చేయాలి చూద్దాం. ఓకే, నెక్స్ట్, ఆర్టికల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. మా articles, how many articles are divided into how many types? 2 types. Articles are divided into 2 types. Ma, articles are divided into 2 types. What are they? What are they? Here, definite article and indefinite article. చూడండి ఒకసారి. అసలు ఆర్టికల్స్ అంటే స్పెల్లింగ్ ఏంటమ్మా? AR. ఇక్కడ చాలా మంది CELS రాస్తున్నారు. Articles. What is the correct spelling of here? ARTICLES. కానీ నేను అబ్జర్వ్ చేసిందంటే చాలా మంది స్టూడెంట్స్ ARTICELS రాసేస్తున్నారు ఆర్టికల్స్. దట్స్ రాంగ్. ARTICLES ఆర్టికల్స్. ఓకే, ఆర్టికల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types అమ్మా. ఎన్ని రకాలు? 2 types. Definite articles and indefinite articles. ఓకేనా? Definite articles and indefinite articles. Spelling చూడండి. Definite article DEFINITE. Definite. మా అర్థమైందా? DEFINITE. Definite articles. ARTICLES. What is the spelling? ఎందుకు స్పెల్లింగ్ చెప్తున్నానంటే ఇవి స్పెల్లింగ్స్ తో సహా చక్కగా నేర్చుకోవాలి. DEFINITE. Definite articles. ARTICLES articles. Next, indefinite articles. Spelling INDEFINITE. ARTICLES. ఇక్కడ కొంచెం స్పేస్ సరిపక్క కొంచెం ఇటువైపు వచ్చిందమ్మా, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. INDEFINITE. Indefinite articles. ARTICLES. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఆర్టికల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. వాట్ ఆర్ దే? డెఫినెట్ ఆర్టికల్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్. అర్థమైందా? డెఫినెట్ ఆర్టికల్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్. ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటంటే ది ఈజ్ కాల్డ్. ఇక్కడ ఏ యాన్ ది అన్నాం కదా, ఇక్కడ మనం దీన్ని మాత్రమే దా ఆర్ ది. సమ్ టీచర్స్ నౌ, సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే హ్యావ్ ప్రొనౌన్స్డ్ దా అంటాం. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ది అంటాం. ఓకే, యాజ్ విష్. మీరు దా అన్నా పర్లేదమ్మా, ది అన్నా పర్లేదు. ద డెఫినెట్ ఆర్టికల్, దాని మనం మాత్రమే దా ఈజ్ యూజ్డ్ యాజ్ డెఫినెట్ ఆర్టికల్. ఇక్కడ ఇచ్చినటువంటి ఏ యాన్ దిలో దాన్ని ఏమంటాం మనం? డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఏమంటామమ్మా? దా ఈజ్ యూజ్డ్ హియర్, దా ఈజ్ కాల్డ్ హియర్ డెఫినెట్ ఆర్టికల్. దాన్ని ఏమంటాం? డెఫినెట్ ఆర్టికల్. Why? Because here it shows a particular person or thing. Particular గా సంబంధించినటువంటి చెప్పే వాటిలో దా యూజ్ చేస్తాం. పర్టికులర్, ఫేమస్, ప్రాపర్. పర్టికులర్ వ్యక్తిని సంబంధించి పర్టికులర్ పర్సన్ కానీ, పర్టికులర్ థింగ్స్ కానీ, పర్టికులర్ ప్లేసెస్ కానీ చెప్పినప్పుడు కంపల్సరిగా దా యూజ్ చేయవలను. వెరీ 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 ఇంపార్టెంట్. దా ఎక్కడ యూజ్ చేయాలని చెప్తున్నామా? ఇట్ షోస్ a particular person. It shows a particular things. It shows a particular place. మరి ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి మా? ఓకే, ఇండెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటంటే ఏ యాన్ ఆర్ కాల్డ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఏంటమ్మవి? ఏ and yan are called indefinite articles. చెప్పండి ఒకసారి. ఏని కానీ యాన్ కానీ మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ లో చెప్పాలి అంటున్నాడు. ఏని కానీ యాన్ కానీ. ఇట్ డజంట్ షో ఎనీ పర్టికులర్ పర్సన్. ఇక్కడ దాన్నేమో మనం పర్టికులర్ పర్సన్ గురించి మనం యూజ్ చేస్తాం. బట్ హియర్ ఇట్ డజంట్ షో ఎనీ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్. మాత్రమేనా?
ఇక్కడ పర్టికులర్ పర్సన్ గురించి కానీ పర్టికులర్ థింగ్ గురించి కానీ చెప్పాం. దాని మాత్రమే we have to use the specify a పర్టికులర్ పర్సన్స్ కి మాత్రమే మనం దా యూజ్ చేస్తాం. అందువల్ల దాన్ని మనం డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఇక్కడ ఇట్ డజంట్ షో ఎనీ పర్టికులర్ పర్సన్ కానీ పర్టికులర్ థింగ్ కానీ పర్టికులర్ ప్లేస్ కానీ మనం ఏ కానీ యాన్ కానీ ఉపయోగించాం. ఏ కానీ యాన్ కానీ మనం ఉపయోగించాం. ఎస్, మనం ఏ ఎక్కడ యూజ్ చేస్తాం? సింగులర్స్కి యూజ్ చేస్తాం. యాన్ ఎక్కడ యూజ్ చేస్తాం? వొవెల్స్కి ముందు. వొవెల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏంటమ్మా వొవెల్స్? సార్ గుర్తు చేసుకోండి. తెలుగులో హచ్చులు అల్లులు అంటాం కదా, అలా వొవెల్స్ కాన్సనెంట్స్ ఐడియా ఉందా? చెప్పండి. వొవెల్స్ కాన్సనెంట్స్ అంటే వొవెల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. అర్థమైందా? వొవెల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. రిమైన్ ఆల్ ద మనకు 26 letters are there in English. No, remain all the letters ఏ, ఈ, ఐ, ఓ, యు తప్ప, వొవెల్స్ తప్ప మిగతావన్నీ కూడా కాన్సనెంట్సే. ఏంటమ్మా అవి? ఏ, ఈ, ఐ, ఓ, యు తప్ప మిగతా వీటినేమో ఏ, ఈ, ఐ, ఓ, యునేమో వొవెల్స్ అంటాం. ఈ ఏ, ఈ, ఐ, ఓ, యు తప్ప మిగతా అన్నిటిని మనం కాన్సనెంట్స్ అనాలి. ఓకే, హల్లులు, అచ్చులు హల్లులు అంటాం కదా, అచ్చులు. ఓకే, వొవెల్స్ అంటే హల్లులు, కాన్సనెంట్ అంటే అచ్చులు అనమాట. హియర్ సో హియర్ అవి మనం ఏ ఎక్కడ యూజ్ చేద్దాం, యాన్ ఎక్కడ యూజ్ చేద్దాం, డి ఎక్కడ యూజ్ చేద్దాం చక్కగా నేర్చుకుందాం. సో ఈరోజు ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ we have to use about that before the nouns ముందు మాత్రమే యూజ్ చేయాలి. బిఫోర్ ద సింగులర్ నౌన్ ముందు మాత్రమే యూజ్ చేయాలి. ఆర్టికల్స్ అంటే ఏంటంటే ఏ కానీ యాన్ కానీ ది కానీ ఈ మూడింటిని కలిపి ఆర్టికల్స్ అనాలి. ఏ, యాన్, ది. ఏంటమ్మవి? ఏ, యాన్, ది. ఎస్, ఏ, యాన్ అండ్ ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. Again, articles are divided into two types. How many types? Two types. Definite articles and indefinite articles. ఏంటమ్మది? డెఫినెట్ ఆర్టికల్స్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. అసలు డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి? డెఫినెట్ ఆర్టికల్ అంటే ది ఆర్ ద. ఇందాక చెప్పాను, ది యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం దా అని పలకండి. Okay, da is called here definite article. Da is called definite article and indefinite article అంటే ఆ ఏ కానీ యాన్ కానీ ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఇక్కడ దా ఎక్కడ యూజ్ చేస్తామమ్మా? డెఫినెట్ ఆర్టికల్ దానే. ఇట్ షోస్ ఏ పర్టికులర్ పర్సన్ కానీ, ఇట్ షోస్ ఏ పర్టికులర్ పర్సన్ కానీ పర్టికులర్ థింగ్ కానీ పర్టికులర్ ప్లేస్ ముందు కానీ పర్టికులర్ సంథింగ్ స్పెషల్ ఉన్నప్పుడు మాత్రమే దా యూజ్ చేయాలి. గుర్తుంచుకోండి అమ్మా. చక్కగా నోట్స్ ఇస్తానులే, నెక్స్ట్ క్లాస్ నోట్స్ ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకే, కానీ జస్ట్ టుడే వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్గా చెప్తున్నాను. ఓకేనా? దా ఎక్కడ యూజ్ చేస్తాం? ఇట్ షోస్ ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ పర్టికులర్ ప్లేస్ ఆర్ పర్టికులర్ థింగ్. నెక్స్ట్ ఏ, యాన్. ఏ ఎక్కడ యూజ్ చేస్తాం? మా సింగులర్స్కి ముందు యూజ్ చేస్తాం, నో డౌట్. యాన్ వచ్చేసి వొవెల్స్కి ముందు. వొవెల్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు అమ్మ 5 ఉంటాయి. చెప్పండి ఒకసారి వొవెల్స్. ఏ, ఈ, ఐ, ఓ, యు వొవెల్స్. మిగతావన్నీ కూడా కాన్సనెంట్స్ అనమ్మా. మిగతావన్నీ కూడా కాన్సనెంట్స్ ఉంటాయి. మొత్తం ఈ 5 పోతే మిగతా 26 letters 21 కూడా కాన్సనెంట్సే. ఎస్, ఏ ఎక్కడ యూజ్ చేస్తాం, యాన్ ఎక్కడ యూజ్ చేస్తాం తెలుసు. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏ అండ్ యాన్ ఆర్ కాల్డ్ ఇండెఫినెట్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. అదే దా ఏమో స్పెషల్గా ఉండాలి. ఇక్కడ ఏ స్పెషల్ అవసరం లేదమ్మా. ఇట్ డజంట్ షో ఎనీ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్. ఏ ఒక్క ప్రత్యేకించి చెప్పడానికి మాత్రమే మనం దా యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రత్యేకించి అవసరంలా. ఇట్ డజంట్ షో ఎనీ పర్టికులర్ పర్సన్ గురించి కానీ పర్టికులర్ థింగ్ గురించి కానీ పర్టికులర్ ప్లేస్ గురించి మనం చెప్పాం. డైరెక్ట్గా చెప్పినప్పుడు మనం ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం. ఏ వచ్చేసి సింగులర్స్కి యూజ్ చేస్తాం, యాన్ వచ్చేసి వొవెల్స్ ముందు యూజ్ చేస్తాం. వొవెల్స్ అంటే ఏంటమ్మా? ఏ, ఈ, ఐ, ఓ, యు. చెప్పండి, వొవెల్స్ అంటే ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. కాన్సనెంట్స్ అంటే
రిమైన్ మిగిలినటువంటి ఆల్ ద లెటర్స్ ఉన్నటువంటి 26 లెటర్స్లో వొవెల్స్ తీసివేసి AEIOU తప్ప మిగతావన్నీ కూడా కాన్సనెంట్సే. ఓకేనా, అర్థమైందమ్మా ఆర్టికల్స్? ఒకసారి ఇవి నోట్ చేసుకోండి బ్రీఫ్గా. ఒకసారి ఇవి బ్రీఫ్గా నోట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మన ఆర్టికల్స్ నేర్చుకున్నాం కదా టుడే. ఎస్, ఎప్పుడైతే మనం ఇంకా వెర్బ్ ఫార్మ్స్ తీసే, ఇంకా వెర్బ్ ఫార్మ్స్ సంబంధం లేదమ్మా, ఇంకా వెర్బ్ టాపిక్ వెర్బ్ ఫార్మ్స్ క్లియర్గా టాపిక్ చెప్పాను ఇంకా. ఓకే, టుడే ఆన్వర్డ్స్ మనం ఆర్టికల్స్ గురించి ఇంచుమించు ఆర్టికల్స్, యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్, ఏ ఎక్కడ యూజ్ చేయాలి, యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్ యాన్ ఎక్కడ యూజ్ చేయాలి, రూల్స్ ఏంటి, దానికి ఉన్నటువంటి రూల్స్ ఏంటి, సబ్ రూల్స్ ఏంటి, యాన్ ఎక్కడ యూజ్ చేయాలి, దానికి రూల్స్ ఏంటి, సబ్ రూల్స్ ఏంటి, అండ్ యూసేజ్ ఆఫ్ దీని ఎక్కడ యూజ్ చేయాలి, దానికి రూల్స్ ఏంటి, దానికి సబ్ రూల్స్ ఏంటి. ఓకేనా, అండ్ వేర్ వీ హ్యావ్ టు యూజ్ ఎక్కడ యూజ్ చేస్తాం, అండ్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఏంటమ్మదే, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఎక్కడ మనం ఆర్టికల్స్ని యూజ్ చేయము, ఎక్కడ మనం ఆర్టికల్స్ని యూజ్ చేయము. ఇవన్నీ కూడా మనం చక్కగా డిస్కస్ చేసుకుందాం. సో టుడే ఇంకా yes regarding this HW ఏంటి, yes what are articles, yes what is definite article, what is indefinite article. మా ఓన్లీ 3 క్వశ్చన్స్ అంటే టుడే HW. మా ఈరోజు మనం చెప్పుకున్న చక్కగా నీట్గా అర్థమైంది కదా. ఆర్టికల్స్ అంటే ఏంటి, యాన్ అండ్ ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఓకేనా, ఆర్టికల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ హియర్ 2 టైప్స్. ఏంటవి, డెఫినెట్ ఆర్టికల్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం, ఎక్కడమ్మా, డెఫినెట్ ఆర్టికల్ దా ఈజ్ కాల్డ్ హియర్ డెఫినెట్ ఆర్టికల్. అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏని కానీ యాన్ కానీ మనం చెప్పేటప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఇట్ షోస్ ఏ పార్టికల్ చెప్పాను, దా వచ్చేసి సంథింగ్ స్పెషల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం యూజ్ చేస్తాం. ఏంటక్కడ స్పెషల్, ఇట్ షోస్ ఏ పర్టికులర్ పర్సన్ కానీ థింగ్ కానీ మనం యూజ్ చేస్తాం. అది ఏ కానీ యాన్ కానీ అలా కదమ్మా. ఏ ఎక్కడ యూజ్ చేయాలో చూద్దాం. ఏ అంటే సింగులర్స్కి, యాన్ అంటే వొవెల్స్ ముందు, వొవెల్స్ అంటే AEIOU. టుమారో రేపు చెప్పబోయే క్లాస్లో మనం చెప్పుకుందాం, నో ప్రాబ్లం. ఓకేనా, ఎస్. ఆ ఇండిఫరెంట్ ఆర్టికల్ అంటే ఏ అండ్ యాన్ ఆర్ కాల్డ్ ఇండిఫరెంట్ ఆర్టికల్. మా ఆర్టికల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. దీస్ కాల్డ్ డిఫరెంట్ ఆర్టికల్. ఏ అండ్ యాన్ ఆర్ కాల్డ్ ఇండిఫరెంట్ ఆర్టికల్. అక్కడ దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే పర్టికులర్ పర్సన్ కానీ, పర్టికులర్ ప్లేస్ కానీ, పర్టికులర్ థింగ్ కానీ మనం యూజ్ చేస్తాం. బట్ హియర్ ఇండిఫరెంట్ ఆర్టికల్ అలా కదమ్మా. ఏ అని ఎక్కడ యూజ్ చేస్తాం, ఇట్ డజంట్ షో ఎనీ పర్టికులర్ పర్సన్, ఇట్ డజంట్ షో ఎనీ పర్టికులర్ ప్లేస్, ఇట్ డజంట్ షో ఎనీ పర్టికులర్ థింగ్. దీనికి మాత్రమే సంథింగ్ స్పెషల్ అనమాట, పర్టికులర్గా యూజ్ చేస్తాం. ఏకి యాన్కి సింగులర్స్ ముందు, వొవెల్స్ ముందు యూజ్ చేసుకుంటాం. ఓకేనా, సో ఈరోజు చెప్పినటువంటి టాపిక్ అమ్మా క్లియర్గా అర్థమైందమ్మా. ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పాను. రేపు యూసేజ్ ఆఫ్ ఏని ఎక్కడ యూజ్ చేస్తాం, దానికి రూల్స్ ఏంటి. టుమారో వీ హావ్ డిస్కస్ అబౌట్ దాట్ యూసేజ్ ఆఫ్ ఏని ఎక్కడ యూజ్ చేస్తాం, దానికి రూల్స్ ఏమైనా ఉన్నాయా. ఆ నెక్స్ట్ క్లాస్ యూసేజ్ ఆఫ్ యాన్ ఎక్కడ యూజ్ చేస్తాం, దానికి రూల్స్ ఉన్నాయా. ఆ నెక్స్ట్ క్లాస్ వచ్చి యూసేజ్ ఆఫ్ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్. దాని ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్, ఎక్కడ ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు, అది కూడా ఇంపార్టెంట్ అమ్మా.
ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటాం. ఎక్కడెక్కడ ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వచ్చినటువంటి అవుట్ ఆఫ్ దిస్ టాపిక్, ఈరోజు టాపిక్ క్లియర్గా అర్థమైందమ్మా. ఆర్టికల్స్. ఎస్, వాట్ ఈస్ ద టుడే హెచ్డబ్ల్యూ హియర్? వాట్ ఆర్ ఆర్టికల్స్? What is definite? What is definite articles? What is indefinite articles? Amadrena, what are articles? What is definite articles and what is indefinite articles? Today ee 3 questions chakkaga rasi, 3 questions plus this chart kuda along with this chart, and you have to write these 3 questions and send my WhatsApp number. Send my WhatsApp number. ఈరోజు చెప్పిన లెసన్ క్లియర్గా అర్థమైందమ్మా. ఆర్టికల్స్ గురించి చెప్పుకుందాం. టుమారో వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దట్ వేర్ వీ హ్యావ్ టు యూజ్, ఏ ఎక్కడ యూజ్ చేద్దామో తెలుసుకుందాం. నాకు ఈ 3 క్వశ్చన్స్ చక్కగా రాసి వాట్సాప్ చేస్తారమ్మా. టుడే వీ హ్యావ్ కంప్లీటెడ్ దట్. టుమారో వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దట్ వేర్ వీ హ్యావ్ టు యూజ్, ఏ ఎక్కడ యూజ్ చేద్దాం తెలుసుకుందాం. ఓకే, ఈరోజు చెప్పిన లెసన్ క్లియర్గా అర్థమైందమ్మా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.